హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'కమిటీ కుర్రాళ్ళు' అనే తెలుగు మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ నిర్మాత నిహారిక కొణిదెల, నాగబాబు గారి కూతురు. తను ఫస్ట్ టైం మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ యదువంశి. అతనికి కూడా ఈ మూవీ ఫస్ట్ టైమే డెబ్యూ మూవీ. అంతేకాకుండా ఈ మూవీలో 11 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి, ఒక విలేజ్‌లో 11 మంది చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఒకరోజు అనుకోకుండా వాళ్ళ ఊరి జాతరలో, అంటే 12 ఏళ్ళకి ఒకసారి జాతర వస్తది. ఆ జాతరలో వాళ్ళ మధ్య గొడవొచ్చి విడిపోతారు. అసలు వాళ్ళ మధ్య వచ్చిన గొడవ ఏంది? ఎందుకు విడిపోయారు? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి చాలా బావుంది. ఈ సినిమా మొత్తం ఫ్రెండ్‌షిప్ మీద బేస్డ్ అయి ఉంటది. వాళ్ళ చిన్నప్పటి నుంచి ప్రెజెంట్ ఏజ్ వరకు మొత్తం చూపిచ్చారు ఈ మూవీలో. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకు 'ఆ రోజులు' అనే సాంగ్ వస్తది గదా! ఆ సాంగ్ ఫస్ట్ హాఫ్‌లో మొత్తం ఆ రోజులలో ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండేది? అందరూ ఎలా జాతరలలో, పల్లెటూర్లలో ఎలా జాతర జరుపుకునేవాళ్ళు? అయన్నీ క్లియర్‌గా బాగా చూపిచ్చారు. ఇంటర్వెల్ వచ్చే టయానికి వాళ్ళ మధ్య గొడవ రావడం, విడిపోవడం, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పాలిటిక్స్ అని వాళ్ళు అందరిలో జాయిన్ అవ్వడం, ఊర్లో పంచాయతీ ఎలక్షన్‌లని, అదంతా ఇంక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్‌గా సాగుతది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా మనకు ఫన్ను, ఫ్రెండ్‌షిప్పు, లవ్ ట్రాక్ ఇవన్నీ చూపిచ్చి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళ మధ్య వచ్చిన గొడవ, మళ్ళీ ఎలక్షన్‌లని, ఊరి జాతరని, వాటి గురించి, మళ్ళీ వాళ్ళు ఎలా కలిసారు అదంతా చూపిచ్చాడు. ఈ సినిమా బిగ్గెస్ట్, హైయెస్ట్ ప్రతి ఒక్కరి యాక్టింగు 11 మంది వాళ్ళకు ఇచ్చిన క్యారెక్టర్‌లో చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళు కొత్త వాళ్ళనడానికే లేనంత బాగా యాక్ట్ చేశారు. 11 మంది 11 మంది ఉంటే 11 మందికి సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఎవ్వరికి ఈ క్యారెక్టర్ వేస్ట్ ఊరికే పెట్టారని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఈ 11 మందిలో కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పేరు ప్రసాద్. అదే మనకు 'పెళ్లివారండి' వెబ్ సీరీస్ ఉంది కదా! ఇది యూట్యూబ్‌లలో వెబ్ సీరీస్ వస్తది. అందులో ప్రసాద్ అని యాక్టర్ ఉన్నాడు. అతను ఈ సినిమాలో కొంచెం మెయిన్ లీడ్ అనమాట. అతని యాక్టింగ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎమోషన్ సీన్‌లలో, కామెడీ సీన్‌లలో గానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అతని క్యారెక్టర్‌కి అయితే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అంతేకాదు మనకు ఓల్డ్ ఫ్రెండ్స్‌ని కూడా బాగా గుర్తు చేస్తది. అంటే 90స్‌లలో అసలు ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండేది? అప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుండేవాళ్ళు? అదంతా చాలా బాగా క్లియర్‌గా బాగా చూపిచ్చారు. ఈ సినిమా అయితే ఫ్రెండ్స్ అందరితో ఎళ్లి చూడొచ్చు. ఈ సినిమా చూస్తున్నప్పుడల్లా మనకు మన పాత ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తారు. అలాగే సంగీతం వచ్చి అనుదీప్. ఇతను 'హనుమాన్' మూవీలో గూడా ఒక పాట కి మ్యూజిక్ చేశాడు. ఈ సినిమాలో ప్రతి సాంగ్ అయితే చాలా బావుంటది. నాకైతే 'అమ్మోరు తల్లి', మళ్ళీ 'ఆ రోజులు మళ్ళీ రావు', మళ్ళీ ఒక సాడ్ సాంగ్ ఉంటది. ఈ 3 అయితే నాకైతే బాగా నచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. డైరెక్షన్ కూడా చాలా బావుంది. యాక్టింగ్ పర్పస్ కింద అందరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు గూడా చూడండి, చాలా బావుంటది. మెయిన్ ఫ్రెండ్‌షిప్ గురించి అయితే చూపిచ్చారు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్లి చూడాల్సిన మూవీ. మీకు మీ పాత ఫ్రెండ్స్ అందరూ బాగా గుర్తొస్తారు. ఈ మూవీ అయితే చాలా బావుంది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.